వెల్కమ్ టు ఐపీఎల్ వార్. ఐపీఎల్ టీ20 టోర్నమెంట్ 18వ సీజన్లో తిరిగి గెలుపు బాట పట్టేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు సిద్ధమవుతున్నాయి. తొలి పోరులో భారీ బాదుడుతో రికార్డులు తిరగరాసిన రైజర్స్ ఆ తర్వాతి రెండు మ్యాచ్ల్లో దాన్ని కొనసాగించలేకపోయింది. ఇవాళ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ ను సన్ రైజర్స్ ఢీకొట్టింది. బ్యాటింగ్ లైనప్ హిట్టర్లతో దట్టంగా ఉన్నప్పటికీ టాప్ ఆర్డర్ నిలకడలేమి హైదరాబాద్ జట్టును ఇబ్బంది పెడుతుంది. రాజస్థాన్ రాయల్స్ తో మొదటి మ్యాచ్లో గెలిచిన ఆరెంజ్ ఆర్మీ ఆ తర్వాత వరుసగా లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడింది. 3 మ్యాచ్లు ఆడి 2 పాయింట్లతో ఉన్న రైజర్స్ 8వ స్థానంలో ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నా వారంతా సమిష్టిగా రాణించలేకపోవడమే దీనికి ప్రధాన సమస్యగా మారింది. మరోవైపు కోల్కతా జట్టు పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన కనపరచడంలో విఫలమవుతుంది. ఆడిన 3 మ్యాచ్ల్లో ఒక్క దాంట్లోనే గెలిచి 2 ఓడిన కేకేఆర్ 2 పాయింట్లతో పట్టిక అట్టడుగున ఉంది. గత సీజన్లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఫైనల్లో కోల్కతా గెలిచి మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ చేజెక్కించుకోగా దానికి బదులు తీర్చుకోవాలని ఆరెంజ్ ఆర్మీ ప్రణాళికలు రచిస్తుంది. కలిసికట్టుగా కదం తొక్కితేనే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ ఇలా చెప్పుకుంటూ పోతే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. ఎలాంటి బౌలింగ్ దాడినైనా దంచి కొట్టగల సామర్థ్యం రైజర్స్ బ్యాటర్ల సొంతం. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన తొలి మ్యాచ్లో ఇది నిరూపితమైంది. అయితే వీరంతా కలిసికట్టుగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్గా ఈరోజు మొత్తంగా అయితే ఐపీఎల్ సీజన్లో అయితే మనకైతే కేకేఆర్ వర్సెస్ అలాగే ఆర్సీబీ మధ్య సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, సో ఎవరు గెలవబోతున్నారు, ఎవరిని విజయ అవకాశాలు వరించబోతున్నాయి, దీనిపై విశ్లేషణ అందించడానికి మనకైతే స్పోర్ట్స్ అనలిస్ట్, స్పోర్ట్స్ ఎక్స్పర్ట్ సుధీర్ గారు మనకి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. హలో అండి, చెప్పండి దీపిక, ఎలా ఉన్నారు? సో ఐఎమ్ ఫైన్. ఓకే సార్, సుధీర్ గారు, సో ఈరోజు మ్యాచ్ ఒక టఫ్ ఫైట్ ఉంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే గత మ్యాచ్లు చూసుకుంటే ఇరు జట్లు కూడా ఓటమి చవి చూసిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలి అని ఒక పట్టుదలతో ఉన్నాయి ఇరు జట్లు కూడా. సో మొత్తంగా ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఈరోజు? అబ్సల్యూట్లీ ఒక డిఫరెంట్ బ్యాటిల్ ఉండవచ్చు. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ కొంచెం వన్ సైడెడ్ గానే కొనసాగాయి. ముంబై వర్సెస్ కోల్కతా మనం చూసాం. కోల్కతా ముంబైలో ఆడిన మ్యాచ్ 116, అన్నిటికంటే లోయెస్ట్ స్కోర్ వాళ్ళది కోల్కతాది ఇప్పటివరకు టోర్నమెంట్ లో. అండ్ నిన్న కూడా ఆఫ్ కోర్స్ మ్యాచ్ అంత వన్ సైడ్ గానే కనిపెట్టింది. గుజరాత్ లాస్ట్ లో కొంచెం ఈజీగానే గెలిచారు. ఎందుకంటే కొంచెం 4-5 ఓవర్స్ అప్పుడు 50-60 రన్స్ ఉన్నప్పుడు కొంచెం బ్యాటిల్ కొనసాగుతుంది అనుకున్నాం కానీ బట్టర్ వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ. అండ్ 2 లాస్ట్ మ్యాచెస్ అయితే అంత పెద్ద థ్రిల్లింగ్ గా అనిపించలేదు. బట్ ఈ రోజు మీరు అన్నట్టుగా దీపిక, ఇట్ కెన్ బి ఏ థ్రిల్లింగ్ ఎన్కౌంటర్. ఎందుకంటే 2 టీమ్స్ కు విక్టరీ అవసరం. అండ్ 2 టీమ్స్ కూడా 3 మ్యాచెస్ ఆడి 2-2 ఓడిపోయినారు, ఒక మ్యాచ్ గెలిచారు. అండ్ సన్ రైజర్స్, యాజ్ యూ సెడ్, దే స్టార్టెడ్ బ్రిలియంట్లీ ఇన్ హైదరాబాద్ అగైన్స్ రాజస్థాన్ రాయల్స్. ఒక మంచి సెంచరీ చూసాం ఇషాన్ కిషన్ నుండి. ట్రావిస్ హెడ్ ప్లేయర్ వెల్. తర్వాత అంకిత్ వర్మ చక్కగా ఆడాడు. తర్వాత నితీష్ కుమార్ మంచిగా ఆడాడు. సో బౌలింగ్ లో కూడా ఆఫ్ కోర్స్ 242 వరకు కట్ చేయగలిగారు. సో ఒక గ్రేట్ ఎఫర్ట్ ఫర్ దెమ్. అండ్ ఆ తర్వాత లక్నో తోటి మళ్ళీ ఓడిపోవడం, ఆ తర్వాత మళ్ళీ వైజాగ్ లో ఓడిపోవడం, సో సడన్ గా మరొకసారి ప్రెషర్ లోకి రావడం చూసాం సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ కోల్కతా కూడా ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత సెకండ్ మ్యాచ్ లో విక్టరీ, థర్డ్ మ్యాచ్ లో ఓడిపోయినారు. సో 2 టీమ్స్ అబ్సల్యూట్లీ ఓడిపోయి ఉన్నాయి కనుక బిట్ ఆఫ్ ప్రెషర్ అనేది ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్ లో ఏ టీం అయితే ఓడిపోతుందో ఆ టీం పైన మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే 4 మ్యాచెస్ లో 1 విన్ అంటే ఐ థింక్ ది జర్నీ విల్ బి టఫ్ ఫర్ దెమ్ ఫర్ ప్లే ఆఫ్స్. సో ఈ మ్యాచ్ లో నేను అనుకుంటాను 2 టీమ్స్ కూడా చాలా సీరియస్ గా ఆడే గానీ ఒక్కొక్కసారి విక్టరీ సాధించలేరు కానీ, బట్ నేను అనుకుంటాను బ్యాటిల్ అయితే డిఫరెంట్ గా ఉండవచ్చు. ఎస్ సుధీర్ గారు, సో మొత్తంగా కోల్కతా, సో అక్కడ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో కోల్కతా పిచ్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ కి అడ్వాంటేజ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఏమైనా? వెల్, హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నప్పుడు ఎప్పుడైనా బిట్ ఆఫ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అది హైదరాబాద్ కు ఫస్ట్ మ్యాచ్ లో కనబడింది, సెకండ్ మ్యాచ్ లో లేదు. అండ్ కోల్కతాకు ఫస్ట్ మ్యాచ్ లో కనబడలేదు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో కూడా వాళ్ళు మంచి స్టార్ట్ ను వేస్ట్ చేసుకున్నారు దీపిక. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ లో 6 ఓవర్స్ లో 80 రన్స్ స్కోర్ చేసినప్పుడు పవర్ ప్లే లో అజింక్య రహానే ప్లేయింగ్ బ్రిలియంట్లీ. అండ్ ఆ తర్వాత అతనితో పాటు సునీల్ నారాయణ కూడా చాలా మంచి పార్ట్నర్షిప్ నమోదు చేస్తున్న సమయంలో కృణాల్ పాండ్యా వచ్చి సడన్ గా వాళ్ళని బ్రేక్ చేయడం అండ్ వికెట్స్ తీయడం చూసాం.
రాయల్ ఛాలెంజర్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. అండ్ ఈ రోజు మరి సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఒకవేళ స్పిన్నర్స్ ఎక్కువగా ఆడినట్లయితే ఆ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బిట్ ఆఫ్ వీక్నెస్ స్పిన్ ఆడడంలో కనబడింది. సునీల్ నారాయణ్ తర్వాత మ్యాచ్ ఆడలేదు. మళ్ళీ ఆ నెక్స్ట్ మ్యాచ్ లో అగెన్స్ట్ ముంబై కూడా ఒక బ్రిలియన్ డెలివరీకి అవుట్ అయినాడు. బోల్ట్ అతన్ని బోల్తా కొట్టించాడు ఒక మంచి ఫుల్ లెంత్ యార్కర్ తోటి. సో టాప్ ఆర్డర్ లో కోల్కతా కూడా హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నా కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా పూర్తిగా క్లిక్ ఏది కాలేదు ఇప్పటి వరకు వాళ్ళ కాంబినేషన్స్. డికాక్ ఫస్ట్ మ్యాచ్ లో రాణించలేదు. సెకండ్ మ్యాచ్ 97 చాలా అద్భుతంగా ఆడాడు దీపిక ఇన్ గువాహతి. అండ్ మళ్ళీ తర్వాత తోటి ఫెయిల్ కావడం చూసాం. సో ఇలా కన్సిస్టెన్సీ ఎవరు కనబచ్చలేదు. రహాని కూడా అంతే, ఫస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ, ఆ తర్వాత బిట్ ఆఫ్ స్ట్రగుల్ అతడు అవుతూనే ఉన్నాడు. రింకు సింగ్ ఇంకా వాళ్ళకు ఫామ్ లో కనబడలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ లో వాళ్ళ మెయిన్ ప్లేయర్ లోవర్ ఆర్డర్ లో రింకు. ఆండ్రూ రస్సెల్ కూడా ఇంకా కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. తన ఫుల్ ఇంకా జోష్ అనేది కనబడలేదు 2 మ్యాచెస్ లో అతనికి బ్యాటింగ్ వచ్చినప్పుడు. సో ఐ థింక్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్స్. సో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు నేను అనుకుంటాను హోమ్ క్రౌడ్ ముందు ఆడే కానీ ఆ బిట్ ప్రెషర్ అయితే వాళ్ళని ఎప్పుడు కూడా బ్యాక్ ఫుట్ లో ఉంచుతుంది దీపిక. ఎస్, అయితే ఇప్పుడు లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఫైనల్ వరకు వచ్చి కేకేఆర్ చేతిలో ఎస్ఆర్హెచ్, లాస్ట్ సీజన్లో చూసుకుంటే కేకేఆర్ చేతిలో ఎస్ఆర్హెచ్ ఓడిపోయినట్టు సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. సో ఇది వాళ్ళకి రివెంజ్ టైం అనుకోవచ్చు ఎస్ఆర్హెచ్కి. వెల్ దట్ వాస్ పాస్ట్ ఇయర్ యాక్చువల్లీ. పాస్ట్ ఇయర్ ఆ తర్వాత కూడా ఎస్ఆర్హెచ్ మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. ఫైనల్లో కూడా ప్రవేశించడం చూసాం మనం దీపిక. బట్ ఈ సంవత్సరం 2 టీమ్స్ కూడా నేను అనుకుంటాను విక్టరీ అవసరం. ఎందుకంటే 2 మ్యాచెస్ ఎప్పుడైతే ఓడిపోయి ఉంటాయో 3 మ్యాచెస్ లో 2 టీమ్స్ కు మ్యాండటరీ అవుతుంది విక్టరీ. ఎందుకంటే ఇప్పటి నుంచి ఓడిపోవడం మళ్ళీ మొదలు పెట్టినట్లయితే, అంటే కొనసాగినట్లయితే దిల్ బి అండర్ ట్రెమెండస్ ప్రెషర్. ఒకటి ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత సెకండ్ మ్యాచ్ లో గెలిచారు, థర్డ్ లో ఓడిపోయినారు. బట్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ లో గెలిచిన తర్వాత 2 వరుసగా డిఫీట్స్ చూసాం. ఒకటి హోమ్ క్రౌడ్ ముందు ఓడిపోయినారు అండ్ ఆ తర్వాత వైజాగ్ లో కూడా ఓడిపోవడం చూసాం. సో మీరు అన్నట్టుగా రివెంజ్ అనేది పక్కకు పెట్టినట్టయితే విక్టరీ అనేది వీళ్ళకి ఈ 2 టీమ్స్ కు మ్యాండటరీగా మారింది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ మ్యాచ్ నేను అనుకుంటాను బిగ్ స్కోరింగ్ మ్యాచ్. అది చాలా 200+ స్కోరింగ్ మ్యాచ్. అండ్ లాస్ట్ సీజన్ లో 200+ స్కోరింగ్ మ్యాచెస్ ఎక్కువగా కూడా చూసాం కోల్కతాలో. మేబీ బిట్ ఆఫ్ రివెంజ్ కోసం ప్రయత్నించాలి. ఎందుకంటే విక్టరీ అనేది ముఖ్యంగా వాళ్ళకి ఇప్పుడు ఇప్పటి నుంచి కొంచెం కంపల్సరీగా అవి కనబడుతున్నాయి. ఎందుకంటే 4 మ్యాచెస్ అయ్యే సమయానికి ఒక విక్టరీ తోటే ఉన్నట్లయితే 2 టీమ్స్ పైన ప్రెషర్ ఉంటుంది. సో ఐఎమ్ షూర్ దే విల్ బి జస్ట్ లుకింగ్ ఫర్ విన్నింగ్ టుడే. ఎస్, అయితే ముఖ్యంగా ఈ సీజన్లో అరంగేట్రం చేసి బ్యాటింగ్తో అదరగొట్టిన అనికేత్ వర్మ సో కొన్ని రీజన్స్, కొంత గాయపడ్డం, ప్రాక్టీస్ సమయంలో గాయపడడం వల్ల తను మ్యాచ్కి దూరం అవుతున్నారని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. సో అతను కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేకుంటే అతని ప్లేస్లో ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఐ థింక్ అంత పెద్ద సీరియస్ గానైతే లేదు అతని ఇంజరీ. ఐ థింక్ ఈ మైట్ కంటిన్యూ. అంత పెద్ద రిపోర్ట్ అయితే వెళ్ళలేదు. ఫీల్డింగ్ లో ఆఫ్ కోర్స్ నిన్న ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా దెబ్బ తగలడం చూసాం మనం. బట్ అంత సీరియస్ గానైతే లేదు. ఈ మైట్ కంటిన్యూ, ఈ షుడ్ కంటిన్యూ యాక్చువల్లీ. ఎందుకంటే అతడు చాలా మంచి బ్యాటింగ్ కనబరిచాడు దీపిక లోవర్ ఆర్డర్ లో. అండ్ ఈవెన్ వైజాగ్ లో కూడా 160+ స్కోర్ చేయడానికి అతని బ్యాటింగ్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ యాక్చువల్లీ. టాప్ ఆర్డర్ అంతా కూడా కొలాప్స్ అయిపోయినారు మనం చూసాం. 30 for 3 4 కావడం చూసాం. ఆ తర్వాత ట్రెమెండస్ ప్రెషర్ లో ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. 71 ఐ థింక్ 40 సమ్ డెలివరీస్ లో చాలా చక్కగా ఆడాడు. క్లాసన్ తోటి ఒక మంచి పార్ట్నర్షిప్ కూడా నమోదు చేశాడు. సో అతని యొక్క ప్రజెన్స్ అనేది చాలా చాలా కీలకం సన్ రైజర్స్ హైదరాబాద్ కు. అండ్ లోవర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తాడు కనుక నేను అనుకుంటాను ఆడే ఛాన్సెస్ ఉంటాయి. సో లెట్ us see, he should play today and we hope that he'll play today. ఎందుకంటే అతని యొక్క ఇంక్లూజన్ అనేది లోవర్ ఆర్డర్ లో చాలా చాలా ఇంపార్టెంట్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు. ఎస్, అయితే ముఖ్యంగా క్రికెట్లో టాస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సుధీర్ గారు. సో ఈరోజు జరగబోయే ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే ఎవరు బ్యాటింగ్ ఎంచుకుంటే బెటర్, బౌలింగ్ ఎంచుకుంటే బెటర్ మీవే? చాలా ట్రిక్కీ క్వశ్చన్ ఎప్పుడు కూడా అది. టాస్ అనేది టు ద క్యాప్టెన్స్. ఎందుకంటే చూసాం బెంగళూరులో అది టాస్ అడ్వాంటేజ్ అయిపోయింది. బిట్ ఆఫ్ మూమెంట్ ఉంది స్టార్టింగ్ లో, దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. సిరాజ్ బౌల్డ్ వెల్, ప్రసిద్ధ్ కృష్ణ బౌల్డ్ వెల్ అండ్ ద యంగ్స్టర్ హర్షిత్ ఖాన్ ఆల్సో బౌల్డ్ బ్రిలియంట్లీ యాక్చువల్లీ. విరాట్ కోహ్లీని అవుట్ చేయడం చూసాం. సో స్టార్టింగ్ లో అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా కోల్కతా లాంటి ప్లేస్ లో టాస్ గెలిచి చేజింగ్ చేయడం ఇష్టపడుతుంటారు ఎక్కువగా. ఎందుకంటే చేజింగ్ కు బ్యాటింగ్ బెటర్ గా అవుతుంటుంది. అండ్ అవుట్ ఫీల్డ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ముఖ్యంగా కలకత్తాకు ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే చాలా అవుట్ ఫీల్డ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో ఈ రోజు మీరు టాస్ అడిగారు కనుక ఒక డ్రైయర్ వికెట్, అంటే 2 వికెట్స్ ఉన్నాయి అక్కడ, 2-3 వికెట్స్ తయారు చేసి పెట్టారు. అందులో అన్నిటికంటే ఎక్కువగా ఉంటుందో దాన్ని యూజ్ చేసే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే బాల్ ఎక్కువగా టర్న్ అవుతుంది. సో అది నేను అనుకుంటాను స్పిన్నర్స్ కు కొంచెం అడ్వాంటేజ్ గా ఉంటుంది. సో అందుకని ఈ రోజు మేబీ 2 టీమ్స్ కొంచెం ఎక్కువ స్పిన్నర్స్ తోటి ఆడించే ఛాన్స్ కనబడుతుంది. I think Sunrisers Hyderabad will definitely include Zampa in the side, మోడర్ ప్లేస్ లో. అండ్ అదే రకంగా
జీషాన్ లాస్ట్ మ్యాచ్ లో 3 వికెట్స్ తీసా కానీ రాహుల్ చౌర్ యొక్క ఎక్స్పీరియన్స్ కొరకు అతనికి వెళ్తారా, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే హర్షల్ పటేల్ అండ్ మీకు షమి అండ్ కమిన్స్ ముగ్గురు పేసెస్ సరిపోతారు. సో అట్లాగే కోల్కతాలో కూడా మెయిన్ స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళకు. సునీల్ నారాయణ్, చక్రవర్తి, రింకు బౌలింగ్ చేయగలుగుతాడు. అండ్ ఈ రోజు మోయిన్ అలీ విషయంలో కూడా నేను అనుకుంటాను కొంచెం వాళ్ళు మొగ్గు చూపే ఛాన్స్ కనబడుతుంది స్పెన్సర్ జాన్సన్ కాక. బికాస్ మోయిన్ అలీ కెన్ బ్యాట్, మోయిన్ అలీ కెన్ ఫీల్డ్ యాక్చువల్లీ, అండ్ ఈస్ అ వెరీ గుడ్ బౌలర్. అండ్ దట్ టు డోంట్ ఫర్గెట్ దీపిక, ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో టాప్ అంతా కూడా లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. మీకు ఈశాన్ కిషన్ కానీ, అభిషేక్ శర్మ కానీ, ట్రావిస్ హెడ్ కానీ. సో అక్కడ మోయిన్ అలీని పవర్ ప్లేలో కూడా ఉపయోగించుకునే ఛాన్స్ కూడా లేకపోలేదు. సో బోత్ టీమ్స్ యాక్చువల్లీ లుక్ ఫర్ స్పిన్నర్స్. ఎందుకంటే గోయింగ్ బై ద రిపోర్ట్స్ ఒక డ్రైగా ఉన్నటువంటి, అన్నిటికంటే డ్రైగా ఉన్నటువంటి వికెట్ ఆప్షన్ ఉంటుంది వాళ్ళకు. ఎవరికైతే ఫ్రాంచైజ్ ఉంటుందో అంటే హోమ్ గ్రౌండ్ లో ఆడేటప్పుడు దే కెన్ డెఫినెట్లీ గో దట్ ఆప్షన్ యాక్చువల్లీ. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అలా కండిషన్స్ ఉన్నట్టయితే ఐ థింక్ స్పిన్నర్స్ రోల్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ టుడే. ఎస్, అయితే ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్లో చూసుకుంటే క్లాసెన్, ట్రావిస్ హెడ్ చాలా మంచి బౌలర్లు, బ్యాటర్లు కూడా మనకు కనిపిస్తున్నారు. అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. బట్ అందరి దృష్టి కూడా అభిషేక్ శర్మ పైన కనిపిస్తుంది. సో కొన్ని రోజులుగా ఆయన చూస్తుంటే ఫామ్ కోల్పోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం. ఏంటి రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు? ఐ థింక్ హీ వాజ్ గుడ్ యాక్చువల్లీ వెన్ ఇంగ్లాండ్ టూర్డ్ ఇండియా. ఒక బ్రిలియంట్ సెంచరీ సాధించాడు. అప్పటికే అంతని క్రిటిసైజ్ చేస్తున్నటువంటి అందరినీ కూడా ఈ కుడ్ సైలెన్స్ ఎవ్రీబడి యాక్చువల్లీ విత్ దిస్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అగైనెస్ట్ ఇంగ్లాండ్. ఒక సెంచరీ, ఆ తర్వాత కొన్ని మంచి ఇన్నింగ్స్ కూడా ఆడాడు. సో అంతకంటే ముందు సౌత్ ఆఫ్రికాలో కూడా చాలా అద్భుతంగా ఆడాడు అతను. ఓన్లీ ఏంటంటే మీరు అన్నట్టుగా ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఒకసారి రన్అట్ అయినాడు వైజాగ్ లో, అండ్ మిగతా 2 innings లో ఫస్ట్ మ్యాచ్ లో స్టార్ట్ చక్కగానే ఇచ్చాడు దీపిక. 45 runs జస్ట్ 3.4 overs లో వాళ్ళు స్కోర్ చేయడం చూసాం ట్రావిస్ హెడ్ తో కలిసి. నేను అనుకుంటాను అంత పెద్ద కాన్ఫిడెన్స్ లోగానే లేదటండి. ఒకటి ఏంటంటే ఒక బిగిన్ అంటే ఇంకా 3 matches లో ఒకసారి రన్అట్ అయినాడు, ఇంకా 2 matches లోనే అంత పెద్ద స్కోర్ చేయలేదు. ఇంకా ఐ థింక్ యూ కెనాట్ రూల్ హిమ్ అవుట్ టోటలీ. బికాస్ ఈవెన్ స్పిన్ విభాగంలో కూడా మనం అనుకున్నాం కదా, స్పిన్నర్ గా కూడా ఉపయోగపడతాడు. అతను బౌలింగ్ చేస్తున్నాడు కూడా, పాపులర్ అతనికి బౌలింగ్ ఇస్తున్నాడు కెప్టెన్. ఐ థింక్ కెప్టెన్ కు కాన్ఫిడెన్స్ ఉంది, టీమ్ మేనేజ్మెంట్ కు కాన్ఫిడెన్స్ ఉంది. ఐ థింక్ విల్ బి వర్కింగ్ అవుట్. ఏదైతే చిన్న చిన్న ల్యాప్సెస్ ఉన్నాయో స్టార్టింగ్ లో దాన్ని వర్కౌట్ చేసుకోవాలి. ఎందుకంటే ట్రావిస్ హెడ్ లాంటి ఒక బిగ్ హిట్టర్ ఉన్నప్పుడు అతనికి కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. అండ్ బోత్ వర్ అవుట్ స్టాండింగ్ లాస్ట్ ఇయర్. మనం చూసాం కదా, వాళ్ళిద్దరు కలిసి పాపులో అసలు యాక్చువల్ గా ఏ బౌలర్ కూడా లెక్క చేయకుండా 80, 90, 100 స్కోర్ చేయడం చూసాం. రికార్డ్ తర్వాత రికార్డు వాళ్ళే సృష్టించారు, వాళ్ళే బ్రేక్ చేసుకున్నారు. సో జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్ యాక్చువల్లీ ఫర్ హిమ్. ఎందుకంటే జస్ట్ 3 matches ఆడి ఉన్నారు, అందులో ఒకసారి అవుట్ అయినాడు కనుక యూ కెనాట్ టోటలీ రూల్ హిమ్ అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నాడని చెప్పి మనం అనలేం. ఈ మైట్ కమ్ అప్ విత్ బిగినింగ్స్ వెరీ సూన్. చెప్పండి. సో మీరు ఇప్పుడు జరిగిన మ్యాచెస్ వరకు మీరేమైనా అబ్జర్వ్ చేశారా సుధీర్ గారు? ఎందుకంటే తెలుగు క్రికెటర్లు ఏ మ్యాచ్లో ఉన్నా కూడా అంతగా రాణించలేకపోతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. సో అయినా ప్రాబ్లం లేదు, ఇంకా మ్యాచెస్ ఉన్నాయి, సో వాళ్ళు గెలుస్తూ ఉంటారు. కానీ సో ఇప్పటివరకు ఎందుకు వాళ్ళు రాణించలేకపోతారు? దాని వెనుక రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? ఏం చెప్తారు? తెలుగు క్రికెటర్స్ అంటే ఎవరు? మీకు నితీష్ కుమార్ విషయం మాట్లాడుతున్నారా? నితీష్ కుమార్ ఒక్కడే ఇప్పుడు తెలుగు క్రికెటర్ ఆడుతున్నాడు హైదరాబాద్ టీంలో. అండ్ మిగతా క్రికెటర్స్ విషయం మనం చూసినట్లయితే ఐ థింక్ మొహమ్మద్ సిరాజ్ ఆడుతున్నాడు. మిగతా వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు అయితే మిగతా టీమ్స్ లలో సిరాజ్ వాజ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. నిన్న అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత మరొక మ్యాచ్ లో కూడా ముంబై అగైనెస్ట్ బౌలింగ్ చేయడం చూసాం. రోహిత్ అవుట్ చేశాడు, మరొక వికెట్ తీసుకున్నాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి మీరు అన్నట్టుగా బౌలింగ్ చేయటం లేదు, తెలుగు కుర్రాడు. అండ్ అతని పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. ఎందుకంటే టెస్ట్ సిరీస్ ఆడిన తర్వాత అబ్సల్యూట్లీ ఒక మంచి పర్ఫార్మెన్స్ ఎదురు చూస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ వాట్ హ్యాపెండ్ విత్ హిమ్ వి ఆల్ నో. ఇంజరీ కారణంగా దూరం అయిపోయినాడు. ఇంగ్లాండ్ తోటి ఒక T20 ఆడుతున్నప్పుడు అది కొంచెం అగ్రివేట్ చేసుకున్నట్టుగా కనబడింది. అంటే ఆస్ట్రేలియా నుంచి అది కొంచెం అతన్ని వేధిస్తూ వచ్చింది. ఆ తర్వాత ట్రైనింగ్ తీసుకున్నాడు, రిహాబిలిటేషన్ అయింది బెంగళూరులో. బట్ ఫస్ట్ 2 matches లోనైతే 30+ స్కోర్ చేశాడు. అతని నుంచి ఇంకా బౌలింగ్ ఇంకా చూడలేదు. మేబీ ఏమైనా ఇంకా ప్రాబ్లం అగ్రిగేట్ కాకుండా ఉండాలని చెప్పి బౌలింగ్ చేయిస్తలేరా? వి డోంట్ నో, బికాస్ వి హావెంట్ సీన్ హిమ్ బౌల్ సో ఫార్ యాక్చువల్లీ. బ్యాటింగ్ అయితే అఫ్ కోర్స్ 2 matches లో చక్కగా చేశాడు. మిడిల్ ఆర్డర్ లో ఆడుతున్నాడు, అతని పైన కొంచెం ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది, సెకండ్ డౌన్ అనేది. అండ్ వైజాగ్ లో అఫ్ కోర్స్ డక్అవుట్ తోటి నిరాశపరిచాడు మీరు అన్నట్టుగా హోమ్ క్రౌడ్ ముందు. అతనికి రియల్ హోమ్ క్రౌడ్ అదే వైజాగ్, బికాస్ ఈస్ ఫ్రమ్ వైజాగ్. సో అక్కడనే మీరు అన్నట్టుగా దీపిక డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబడింది. బట్ ఈస్ గుడ్. 3 matches తోటి మనం ఇంకా ఏం కంక్లూజన్ కి రాలేం. సో ఐ థింక్ హైదరాబాద్ ఉన్నటువంటి కొంతమంది ప్లేయర్స్ ఎవరెవరైతే ఆడుతున్నారో ఇప్పుడు దే ఆర్ ఆల్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. సిరాజ్ ముఖ్యంగా ఈస్ ట్రైంగ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ద ఇండియన్ టీమ్.
ఎందుకంటే నిన్నటి స్పెల్ నేను అనుకుంటాను చాలా సెలెక్టర్స్ కూడా గమనించి ఉంటారు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే T20 ఇలాంటి టోర్నమెంట్స్ లో మంచి స్పెల్ కనబరుస్తారో బౌలింగ్ లో, అది ఇంకా మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది టెస్ట్ మ్యాచెస్ ఆడడంలో, వన్డే మ్యాచెస్ ఆడడంలో. సో 5 టెస్ట్ మ్యాచెస్ సిరీస్ కు చాలా ఇంపార్టెంట్. అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇండియన్ టీమ్ లో ఉండేవాడే. ఆస్ట్రేలియాలో చక్కగా రాణించాడు, ఒక సెంచరీ కొట్టాడు అంటే అతన్ని అయితే డ్రాప్ చేయరు, ఇండియన్ టూర్ కి అయితే వెళ్తాడు. సో లెట్స్ ఎక్స్పెక్ట్ అతని రోల్ కూడా ఈ పర్టికులర్ ఇయర్ లో కొంచెం డిఫరెంట్ రోల్ ఉన్నది. దీపిక సెకండ్ డౌన్ లో వచ్చే వాళ్ళు కొంచెం రెస్పాన్సిబుల్ గా ఆడాలి. ఎందుకంటే టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినప్పుడు ఆ బాధ్యతను భుజాల పైన వేసుకొని రన్స్ స్కోర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. బౌలింగ్ లో అబ్సల్యూట్లీ ఇంతవరకు చూడలేదు కనుక వీ హావ్ టు వెయిట్ అండ్ సీ అండ్ హోప్ దట్ హీ విల్ కమ్ బ్యాక్ టు హిస్ రియల్ ఫార్మ్ బికాస్ ఈస్ ఎ వెరీ ఫైన్ క్రికెటర్. అండ్ అతని టాలెంట్ పైన ఎవరికి కూడా డౌట్ లేదు. ఓన్లీ థింగ్ మీరు అన్నట్టుగా ఐ థింక్ వెయిటింగ్ ఫర్ ఎ బిగ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ హిమ్, నో డౌట్. ఎస్, ముఖ్యంగా మరి ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ బలబలాలు ఎలా ఉంటాయి, వారికి ఉన్న అస్త్రాలు ఏంటి వారు గెలవాలంటే? అస్త్రం ఏం లేదు, అస్త్రం మెయిన్ ఏంటంటే బ్యాటింగ్. దీపిక బ్యాటింగ్ తోటే లాస్ట్ ఇయర్ దుమ్ము రేపారు అండ్ ఈ సంవత్సరం కూడా స్టార్టింగ్ వాజ్ మ్యాగ్నిఫిసెంట్. 286 స్కోర్ చేశారు అంటే 300 కు దగ్గరలో ఫస్ట్ మ్యాచ్ లోనే అగైన్స్ రాజస్థాన్ రాయల్స్. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలి వాళ్ళకు. స్టార్టింగ్ వాజ్ గుడ్, సెకండ్ మ్యాచ్ లో కూడా 190 వాజ్ నాట్ ఏ బ్యాడ్ స్కోర్. కొంచెం బౌలింగ్ లోనే కొంచెం అంత పదన కనపట్టలేదు. అండ్ థర్డ్ మ్యాచ్ లో 160. అంటే ఇప్పటివరకు ఆడినటువంటి మ్యాచెస్ లో పూర్తిగా బ్యాటింగ్ అయితే విఫలం కాలేదు. టాప్ ఆర్డర్ కొంచెం కొలాప్స్ కావడం చూసాం వైజాగ్ లో, కానీ బట్ టాప్ ఆర్డర్ లో మీరు అన్నట్టుగా అంటే ఇంకా అందరూ ఫామ్ లోకి రావాలి. అభిషేక్ నుండి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఈశాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ సెంచరీ తర్వాత 2 మ్యాచెస్ ఘోరంగా విఫలం కావడం చూసాం. ఒక డక్, ఒక 2. సో మొత్తానికి అతన్ని టాప్ ఆర్డర్ లో ఆడించడం తోటి ఒక అడ్వాంటేజ్ ఉంది. అండ్ మరొకటి ఏంటంటే టాప్ ఆర్డర్ లో ఆడించడం తోటి ఒక రైట్ హ్యాండ్ కూడా మిస్ అవుతున్నాం. సో నాకేమనిపిస్తుంది అంటే ఏదైనా బ్యాటింగ్ చేంజెస్ ఏమైనా చేస్తారు ఈ రోజు, ఎందుకంటే ఒక కాంబినేషన్ కొరకు చూస్తున్నారు. ఈశాన్ కిషన్ ఆఫ్ కోర్స్ ఈ లవ్స్ టు ఓపెన్ ద ఇన్నింగ్స్. ముఖ్యంగా ఏంటంటే అతను మనకు అందరికీ తెలుసు, వన్డే మ్యాచెస్ లో ముంబైకి ఆడుతున్నప్పుడు కూడా రోహిత్ తోటి ఓపెనింగ్ చేయడం ఇష్టపడేది. ఈవెన్ ఇండియాకి ఆడుతున్నప్పుడు కూడా డబుల్ సెంచరీ సాధించాడు వన్డేలో. సో ఓపెనింగ్ చేయడం ఎక్కువ ఇష్టపడతాడు. ఈ డజంట్ లైక్ టు కమ్ ఇన్ ద మిడిల్ లో వచ్చినట్టయితే ఎక్కువ హిట్ చేయలేడు. సో అందుకని మరి ఆప్షన్ తోటే స్టిక్ అవుతారా, లేకుంటే ఏదైనా క్లాసెన్ ను నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్ లో తీసుకొచ్చి నితీష్ కుమార్ ను థర్డ్ డౌన్ లో ఆడిస్తారా? ఓన్లీ దోస్ ఆర్ ద ఆప్షన్స్ లెఫ్ట్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. అక్కడిని బట్టి పెద్ద వీక్నెసెస్ అంటే బ్యాటింగ్ మెయిన్ స్ట్రెంత్ కనుక దానిపైన ఆధారపడి ఉంటారు. బౌలింగ్ లో అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ఇంకా ఇప్పటి వరకు ఆ పూర్తి దాన్ని ఏమంటారంటే షార్ప్నెస్ ఆ బౌలింగ్ లో అది కనబడలేదు. ఎందుకంటే షమీని తీసుకున్నారు ఈ సంవత్సరం. షమీ హాజ్ నాట్ బీన్ వెరీ ఎఫెక్టివ్. హర్షల్ పటేల్ కూడా ఒక మ్యాచ్ లో బౌలింగ్ చేశాడు, బట్ ఇంకా అతను ఎఫెక్టివ్ గా కనబడలేదు. జంపాన్ ఒకసారి ఆడిస్తున్నారు, ఆడించడం లేదు. లాస్ట్ మ్యాచ్ లో ఆడించలేదు, లాస్ట్ మ్యాచ్ లో మౌలర్ ఆడించారు, లాస్ట్ మ్యాచ్ లో జంపాలేడు. జీషాన్ ఈ గ్రాబ్డ్ దట్ ఆపర్చునిటీ, 3 వికెట్స్ కూడా తీయడం చూసాం. సో ఈ రోజు మేబీ ఒక చేంజ్ చేస్తారా, రాహుల్ చహర్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ అవసరం కనుక వీ టు వెయిట్ అండ్ సీ. బట్ అదర్వైజ్ ఎక్కువ మార్పు పోవచ్చు, ఎందుకంటే కొన్ని కాంబినేషన్స్ కొరకు ఇంకా ట్రై చేస్తున్నారు. అండ్ లెట్ us see how it goes for them today. యా, ఇక హైదరాబాద్ కోల్కతా టీమ్స్ లో మెయిన్ గా గెలుపు గురాలు ఎవరు, ఏం చెప్తారు? Well, that's an interesting question. Travis said, of course, in Hyderabad, and Ishan Kishan, of course, and Klassen. వీళ్ళు 3-4 ప్లేయర్స్ చాలా ఇంపార్టెంట్. అభిషేక్ ఆడితే కూడా, బట్ అభిషేక్ కొంచెం కాన్ఫిడెన్స్ లోగా ఉంది కనుక ఐ మీన్ ఇప్పుడే అతన్ని తీసుకోలేము మనం. బట్ ఈ కెన్ కమ్ అప్ విత్ ఫైన్ నాక్ ఆల్సో టుడే, యూ నెవర్ నో. అండ్ నేను అనుకుంటాను ఈ రోజు కొంచెం స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నట్లయితే బౌలింగ్ లో కొంచెం జంపాకు రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాహుల్ ఆర్ జీషాన్, దీస్ కెన్ బి వెరీ ఎఫెక్టివ్ టుడే. అండ్ కోల్కతాలో నాకు అనిపిస్తుంది మళ్ళొకసారి క్వింటన్ డికాక్ ఈ రోజు ఒక బిగ్ రోల్ ప్లే చేయాలి వాళ్ళకు. ఎందుకంటే అతడు కూడా కన్సిస్టెన్సీ కనబడటం లేదు. ఫస్ట్ మ్యాచ్ లో ఫెయిల్యూర్, సెకండ్ మ్యాచ్ లో 97, థర్డ్ మ్యాచ్ లో ఫెయిల్యూర్. సో మళ్ళీ ఫోర్త్ మ్యాచ్ లో అతని నుంచి కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ సునీల్ నారాయణ్ నుంచి కూడా నేను అనుకుంటాను ఒక మంచి పర్ఫార్మెన్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయవచ్చు విత్ బ్యాట్ అండ్ బాల్. ఎందుకంటే బట్ సునీల్ నారాయణ్ కు ముఖ్యంగా దీపిగా సన్ రైజర్స్ హైదరాబాద్ అగైనెస్ట్ అంత పెద్ద రికార్డ్ లేదు అతనికి. 25 మ్యాచెస్ ఆడితే 14 మ్యాచెస్ వితౌట్ వికెట్, అంటే వికెట్లెస్ గా బౌలింగ్ చేశాడు. సో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ అతన్ని అంటే ఎవరున్నప్పటికీ కూడా చక్కగా ఎదుర్కొంటూ ఉంటారు. అక్కడ మేబీ ఒక డిఫరెంట్ బ్యాటింగ్ చూడవచ్చు. అండ్ వరుణ్ కెన్ బి వెరీ ఎఫెక్టివ్ ఆల్సో ఇఫ్ ద స్పిన్ ఐ మీన్ ఇఫ్ దర్ ఇస్ సమ్ ఆఫ్ ఆఫ్ స్పిన్ బౌలర్స్ ఆన్ దిస్ వికెట్ టుడే. ఎస్, అయితే ఇప్పుడు తాజా ర్యాంకింగ్ చూసుకుంటే ఏ టీమ్స్ ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంది? పాయింట్ల పట్టికలో చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ కూడా పాయింట్ల పట్టికలో చివరిలో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి.
సో మీరేం అర్లీ టు సే చెప్తారు? దీపిక నేనేమనుకుంటానంటే టూ అర్లీ టు సే, ఎందుకంటే 3 మ్యాచెస్ తర్వాత 4 మ్యాచెస్ తర్వాత మనం చెప్పలేం. ఫస్ట్ ఫేజ్ అంటే 7 మ్యాచెస్ తర్వాత ఒక కంక్లూజన్ కి రావచ్చు. ఎందుకంటే మనం చూసాం కదా ఇప్పటి వరకు ముంబై 3లో ఒక విక్టరీ, కలకత్తాకు 3లో ఒక విక్టరీ, సన్ రైజర్స్ కు 3లో ఒక విక్టరీ, నేను ఆర్సీబీ కూడా 3లో 2 విక్టరీస్ ఉన్నాయి. అండ్ అలాగే గుజరాత్ కు 2లో ఒక 3లో 2 విన్స్ ఉన్నాయి. అండ్ ఢిల్లీ ఇప్పటి వరకు పర్వాలేదు అనిపించుకున్నారు. అండ్ అట్లాగే పంజాబ్ తోటి పంజాబ్ అంటే అందరికంటే బెటర్ గా కనబడుతున్నారు. 2 మ్యాచెస్ లో 2 విన్స్ ఉన్నాయి. సో లక్నో సూపర్ జెయింట్స్ కూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు, రాజస్థాన్ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. సో ఫస్ట్ ఫేజ్ అంటే 7 మ్యాచెస్ ఆడినంత వరకు చెప్పడం కష్టం. బట్ టాప్ లో ఉన్నటువంటి టీమ్స్ కి అయితే కొంచెం కాన్ఫిడెన్స్ దాన్ని రీగైన్ చేసుకుని కంటిన్యూ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ రోజు 4th మ్యాచ్ ఆడుతున్నారు కనుక సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ ఓడిపోయిన టీం పైన అబ్సల్యూట్లీ ప్రెషర్ అనేది నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఎక్కువగా పెరుగుతుంది. బట్ సన్ రైజర్స్ హైదరాబాద్ నెక్స్ట్ 2 మ్యాచెస్ హైదరాబాద్ లో ఆడతారు. 6th రోజు గుజరాత్ టైటన్స్ తోటి ఇట్స్ గోయింగ్ టు బి టఫ్ మ్యాచ్ బికాస్ వి సా హౌ దే ప్లేడ్ అగైన్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్ బెంగళూరు ఎస్టర్డే. ఆ తర్వాత పంజాబ్ కు 2 విన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా చాలా టఫ్ గా కనబడుతున్నారు. అది 12th రోజు జరుగుతుంది. అండ్ 6th-12th మధ్యలో కొంచెం సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్లెంటీ ఆఫ్ రెస్ట్ ఉంటుంది. ఆ 6 days లో మా విక్టరీ సాధించి గుజరాత్ అగైన్స్ కొంచెం రిలాక్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ రోజు విక్టరీ సాధించినట్లయితే ఐ థింక్ కొంచెం మరింత దాన్ని ఏమంటారంటే రెట్టింపు ఉత్సాహంతో సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఆడవచ్చు దీపిక. బట్ వి హావ్ టు వెయిట్ అండ్ సీ. సుధీర్ గారు, చివరిగా ఈ మ్యాచ్ గెలుపోటములపై మీ విశ్లేషణ ఏంటి అంటారు? గెలుపోటంలపై మైట్ బి ఏ టఫ్ మ్యాచ్. బట్ నాకేమనిపిస్తుంది అంటే కోల్కతాకు ఈరోజు కొంచెం ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. వి హావ్ టు వెయిట్. ఓకే సుధీర్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఈవేళ కోల్కతా నైట్ రైడర్స్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య టఫ్ ఫైట్ అయితే ఉండబోతుందని సుధీర్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు అయితే చెప్తున్నారు. సో ఎలా ఉండబోతుంది మ్యాచ్? సో ఇదివరకు ఆల్రెడీ 2 మ్యాచ్లు ఓడిపోయిన ఘటనలు కూడా చూస్తూ ఉన్నాం సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే కోల్కతా నైట్ రైడర్స్ మధ్య. సో మరి ఈరోజు జరిగే మ్యాచ్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది? ఎందుకంటే ఈరోజు కలకత్తా హోమ్ గ్రౌండ్లో ఆడబోతుంది. సో వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉందా? సో వారిని ఢీ కొట్టబోతున్నారా? సో హైదరాబాద్ టీం కూడా కొంచెం లో అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ 2 పాయింట్ల పర్టికులర్ విషయానికి వస్తే కూడా ఈ 2 చిట్టు చివరిగా కనిపిస్తున్నాయి. సో మొత్తంగా ఈ 2 మ్యాచ్లు ఈ 2 జట్లు కూడా ఈరోజు ఈ మ్యాచ్ ఎలా ఆడబోతున్నాయి, ఎలా ఉంది, ఎంత ఆసక్తికరంగా కూడా క్రికెట్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. సో ఇది ఇవాల్టి IPL వార్. చూస్తూనే ఉండండి HM TV.